హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సారీ గైస్, ట్రైలర్ రియాక్షన్ కి లేట్ అయిపోయింది. యాక్చువల్లీ నిన్న రావాల్సిన వీడియో ఇది, బట్ ట్రైలర్ రిలీజ్ చేస్తాము అని చెప్పి నైట్ వరకు వెయిట్ చేద్దాము అని చెప్పేసి, బట్ అది లేట్ అయిపోయింది. ఇంకా మా వీడియో కూడా లేట్ అయిపోయింది. సరే, ఇప్పుడు మ్యాటర్ లోకి వచ్చేస్తే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది కదా, ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్నీ వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం నువ్వు కలవబోయే మనుషులు నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు చాలా రిస్కీ ఆపరేషన్ సోరీ. శివ, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. కొత్తగా వచ్చావు కదా, కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. మొత్తం స్టోరీనే చెప్పేశారు ఈ 2 minutes లో. యాక్చువల్ గా ఒక పోలీస్ కానిస్టేబుల్ కి ఒక మిషన్ అప్పగిస్తాడు. అలా ఖైదీగా జైలుకి వెళ్తాడు. అక్కడ ఉన్న గ్యాంగ్స్ తో ఇంటరాక్ట్ అయితే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పేసి. కానీ అక్కడ ఒక గ్యాంగ్ కి హెడ్ గా సత్యదేవ్ ఉంటాడు. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, వాళ్ళిద్దరు బ్రదర్స్ అని చెప్పేసి. ఇంకా సత్యదేవ్ వాళ్ళు మంచి కోసమే ఆ గ్యాంగ్ ని క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది మనకైతే ట్రైలర్ ని చూస్తూ ఉంటే. నాకు తెలిసి సత్యదేవ్ చనిపోయి ఆ గ్యాంగ్ కి లీడర్ గా విజయ్ మారుతాడేమో అని అనిపిస్తుంది. ట్రైలర్ లో స్టోరీ చెప్పడం వల్ల ఇది ఒక మంచి మూవ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే జనాలకు ఆల్రెడీ స్టోరీ ఎక్కేసి ఉంటది కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వచ్చి అని చెప్పేసి అని అనుకుంటున్నాను నేనైతే. అనిరుద్ మ్యూజికల్, ఆబ్వియస్లీ అనిరుద్ గురించి మనకు తెలిసిందే, తీసేశాడు. సాంగ్స్ అండ్ బీజిఎం అయితే చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి అని అనిపించింది నాకైతే. ఇంకా విజయ్ లుక్స్ అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే చాలా బాగా చేశాడు. నాకు మళ్ళీ ఆ అర్జున్ రెడ్డి వైబ్స్ కనిపిస్తున్నాయి తన ఐస్ లో, ఆ ఎమోషన్ ని క్యారీ చేసే విధానాన్ని చూస్తూ ఉంటే. నాకు తెలిసి ఇది విజయ్ కి ఒక సాలిడ్ కంబ్యాక్ మూవీ అనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఏపీలో టికెట్స్ రేట్స్ పెంచారు. ప్రొడ్యూసర్స్ అందరూ తెలంగాణ రేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ప్రీమియర్ షోస్ కూడా ఉంటాయి అని టాక్ వస్తుంది, చూడాలి మరి. బట్ కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లోనే ఉంటాయేమో అని అనిపిస్తుంది. విషింగ్ విజయ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం. ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. అండ్